హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నామన్నమాట. సో వర్షంలో కూడా అమరావతి పనులు అయితే జోరుగా సాగుతున్నాయి. ప్రజెంట్ చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ హెచ్ఓడి కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట, ఐకానిక్స్ టవర్ దగ్గర అయితే. సో ప్రజెంట్ ఇక్కడైతే వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే డీవాటరింగ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. వాటర్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతి ప్రాంతంలో హెచ్ఓడి కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. టవర్ 5 దగ్గర అయితే ఉన్నాం. సో ఈ టవర్ 5 దగ్గర అయితే మనకి రోడ్డుకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రోడ్డుకి ఇదివరకు అంతా గుట్టలుగా వేసినటువంటి మట్టి అంతా కూడా లెవెల్ చేస్తున్నారు అనమాట. సో జోరు వర్షంలో కూడా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ టవర్ దగ్గర అయితే డీవాటరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు డీవాటరింగ్ చేశారు కదా, మళ్ళీ డీవాటరింగ్ ఏంటని డౌట్ రావచ్చు. ఆ వివరాలన్నీ కూడా పూర్తి క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో వీడియో ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, మీ సపోర్ట్ నాకైతే కావాలి ఫ్రెండ్స్. రాజధాని అమరావతి వేగంగానే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇటు జోరు వానలో కూడా ఎక్కడ కూడా వర్క్ అనేది తగ్గకుండా అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నారు. సో చాలామంది అమరావతి మీద దుష్ప్రచారం అయితే చేస్తున్నారు అనమాట. సో మన ఇప్పుడు హెచ్ఓడి బిల్డింగ్కి సంబంధించిన చోట అయితే ఎక్కువగా వాటర్ అయితే ఉన్నాయి, అవి డీవాటరింగ్ చేస్తున్నారు. గతంలో కూడా డీవాటరింగ్ చేశారు. సో మళ్ళీ ప్రజెంట్ డీవాటరింగ్ చేస్తున్నారు. సో రాజధానిగా అమరావతి పనికిరాదు అని కొన్ని ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఒకటే హెచ్ఓడి కాంప్లెక్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ కన్నా పునాది 30 నుంచి 40 ఫీట్ డౌన్లో అయితే ఉంది. చుట్టూతో మనం చూసుకోవచ్చు, చాలా డౌన్లో అయితే ఉంటుందన్నమాట. సో ఎటుపక్క వర్షం పడినా తర్వాత ఎక్కడ వాటర్ ఉన్నా కూడా మొత్తం కూడా ఆ డౌన్లోకి రావడం అనేది సహజం. సో అక్కడ అలా వచ్చినటువంటి వాటర్ని డీవాటరింగ్ చేస్తున్నారు తప్ప అక్కడి నుంచి వాటర్, భూమిలోంచి వాటర్ అనేది ఉబ్బుకొచ్చినైతే వాటర్ అయితే కాదనమాట. సో గత 10 రోజులుగా అకాల వర్షాలు అయితే పడుతున్నాయి కదా సమ్మర్ టైంలో. ఈ సమ్మర్ టైంలో పడినటువంటి వర్షాలకు వాటర్ సంబంధించిన అంతా కూడా ఆ వాటర్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఆ వాటర్ని డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. హెచ్ఓడికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఈ పాటికి స్టార్ట్ అవ్వాల్సింది. ఆ వాటర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ అయితే మెటీరియల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. దీని గురించి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. మరో 1 వీక్లో అయితే ఈ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ చేస్తారు. తర్వాత చాలా స్పీడ్గా అయితే ఈ వర్క్స్ అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ టవర్ 1, టవర్ 2 సంబంధించి షాపోజీ పొలంజీ సంస్థ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారు. ఇంకా 3 and 4 వచ్చేసరికి ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకున్నారు. ఇక 5 అనేది ఎన్సీసీ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఈ 5th టవర్ వచ్చేసరికి మనకి 50 అంతస్తులు అయితే ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా వర్షంలో కూడా రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి, తర్వాత కొన్ని కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టవర్ 4, టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే డీవాటరింగ్ వర్క్స్ అనేది చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, మొత్తం మనకి 15 నుంచి 20 ట్రాక్టర్ల వరకు అయితే పెట్టి మొత్తం వాటర్ అంతా కూడా తోడేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పెద్ద పెద్ద పైపులు పెట్టి అయితే మొత్తం వాటర్ అంతా కూడా మనకి డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. సో టవర్ 3 దగ్గర మనకు అక్కడ బ్లాక్గా ఒక అరలా కనిపిస్తుంది, చూసారా. సో గతంలో వాటర్ అయితే అక్కడ వరకు అయితే ఉండేదన్నమాట. అంతవరకు వాటర్ ఉన్నా కూడా కింద రాఫ్ట్ ఫౌండేషన్ ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. సో ఈ అకాల వర్షాలకు వచ్చినటువంటి 2 feet 3 feet వాటర్ ద్వారా ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదు. చాలామంది డ్యామేజ్ జరుగుతుందన్న అపోహలు అయితే ఉంటున్నారనమాట. సో అది ఫేక్ న్యూస్ అనమాట. సో అంతెత్తు భారీగా ఉన్న వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ కింద రాఫ్ట్ ఫౌండేషన్ అనేటువంటిది ఎటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు. ఫ్రెండ్స్, ఇది ఒకటి ఆలోచించండి. సో వర్షాల ద్వారా వచ్చేటువంటి 2-3 feet వాటర్కి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది అని అనటం అనేది చాలా హాస్యాస్పదం. సో ఫ్రెండ్స్, ఇక ఈ డీవాటరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన డేట్ నుంచి 3 years కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది. సో అదే దిశగా అయితే అడుగులు వేస్తుంది అనమాట. చాలా స్పీడ్గా అయితే చేయాలనే ఆలోచనలు అయితే 24/7 డే అండ్ నైట్ చేయాలనే ఆలోచనలు అయితే ఉందన్నమాట గవర్నమెంట్.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే E6 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. మనకు ఆ దూరంగా మనకి వైట్ టవర్స్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఆ రోడ్లో వచ్చేసరికి మనకి సచివాలయం బ్యాక్ సైడ్ అనమాట, ఇదంతా కూడా డ్రైనేజీ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. మొత్తం అయితే తవ్వించారు, కాకపోతే గత 10 రోజుల నుంచి అయితే మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, దాని మూలంగా అయితే మొత్తం వాటర్ అయితే ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు అక్కడ కొన్ని అండర్ గ్రౌండ్ పైప్ వర్క్ అయితే జరిగింది. సో ఆ చివరి వచ్చేసరికి మనకేమో డీవాటర్ చేస్తున్నారు అనమాట. వర్షం పడినటువంటి వాటర్ అంతా కూడా మళ్ళీ బయటకైతే తోడేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళ బాగా వర్షాలు పడుతుంది కాబట్టి కొంత వర్క్ అయితే స్లోగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంక వర్క్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. అంతేకాకుండా రోడ్డుకి ఇటు సైడ్ అయితే డ్రైనేజీ తవ్వారు కదా, రోడ్డుకి అటు సైడ్ అయితే మనకి అండర్ డక్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే E6 రోడ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్ వద్ద అయితే ఉన్నాం. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు వీడియోలో హౌస్ అయితే చాలా వేగంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట. డే అండ్ నైట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో పర్టికులర్గా అక్కడ వీడియో తీయటాకైతే అక్కడ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అయితే వీడియో తీయొద్దు అని చెప్తున్నారు. సో అందుకని మామూలుగా మీకు రన్నింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. సో మనం అక్కడ చూసుకున్నట్లయితే చాలా స్పీడ్గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ కింద పిల్లర్స్ బేస్మెంట్ అయితే వేసినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. సో 1 year లోపే మొత్తం కూడా ఈ హౌస్ కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వర్క్స్ అయితే డే అండ్ నైట్ అయితే జరుగుతున్నాయి. దాంతోపాటు E6 రోడ్డు కూడా ఏకకాలంలో అయితే కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారన్నమాట. E6 రోడ్డుకి అటుపక్క ఇటుపక్క డ్రైనేజీకి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి E6 రోడ్ అనమాట. సో E6 రోడ్డు కూడా డెవలప్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కూడా డ్రైనేజీకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్క E6 మాత్రమే కాదండి, రాజధానిలో ఉన్నమాట ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వర్షం పడుతూ ఉండగానే వర్క్స్ అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే డ్రైనేజీలు అయితే తవ్వుతున్నారు. సో కొన్ని చోట్ల డ్రైనేజీ తవ్విన చోట పైప్ లైన్ అయితే అన్నీ కూడా ఫిక్స్ చేసే పనులు అయితే ఉన్నారనమాట. జోరు వానలో కూడా వర్షంలో కూడా అమరావతి వర్క్స్ అయితే ఏమాత్రం ఆగకుండా చక్కచక్క అయితే సాగుతున్నాయి ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనకి AIS బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. తర్వాత మనకి ఆల్రెడీ 7 అంతస్తుల మీద CRDA బిల్డింగ్కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి. CRDA బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్నటువంటి మెప్మా టిడ్కో సంబంధించినటువంటి కాంప్లెక్స్ వర్క్స్ కూడా అవి కూడా జరుగుతున్నాయి అనమాట. అవన్నీ కూడా వెల్డింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలో వర్షం పడినా కూడా వర్క్స్ అయితే స్పీడప్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేటెస్ట్ పడితే మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.